వెల్కమ్ బ్యాక్ టు నీతు బిందాస్ ఛానల్. హ్యాపీ సండే అండి. ఈరోజు సండే లాగైతే చూసేద్దరు వచ్చేసాయండి. ఈరోజు మార్నింగే నేను చపాతీ వేసాను. చపాతీ ఏంటి గ్రీన్ కలర్లో కనబడుతుంది అనుకుంటున్నారా? ఎస్, అదేమిటి కాదు, పాలకూర చపాతీ మాట. అండ్ కొంచెం ఐరన్ బాగా ఉంటుందని చపాతీలో పాలకూర అయితే కలిపేశాను. అందుకే మీకు గ్రీన్ కలర్లో అయితే కనబడుతుంది. అండ్ ఎలాగుంది చెప్పేసాయండి. మార్నింగ్ చపాతీ అంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏమీ అసలు ఖాళీ ఉండదు, పరుగుల్లో ఎత్తేసాను. కర్రీ ఏంటంటే, అండ్ నేను ఫ్రైడే మార్కెట్కి వెళ్తాను కదా, సో అక్కడ నేను వెళ్ళినప్పుడైతే అవి బతికినాయి మాట, చాలా బాగా ఉన్నాయి, ఫ్రెష్ మాట. సరేలే తీసుకొచ్చాని, సండేకి ఉపయోగపడతాయి కదా అని నేను ఆ రోజు అయితే తీసుకున్నాను. ఇప్పుడు చేస్తున్నది ఒకటి, ముందు ఒకటి చేసేసారు, అది రెండు. కనుమ పక్కన రెండు ఉన్నాయి కదా, అవి మనవే. ఈరోజు సండే వ్లాగ్లో నాతో పాటు మీరు కూడా ఫిష్ ఫ్రై అయితే చూసేద్దరు. నేను ఎలా ఈజీగా చేస్తాను మీకు కూడా నేర్పించేస్తాను. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఫ్రై ముక్కలు అయితే పక్కకు తీసాను. కూర పక్కన రెడీ అవుతుంది, అది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చెప్తానులేండి. ఇప్పుడు స్టార్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అయితే నేను కారం అయితే వేసాను. అండ్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం ఆ నూనె కూడా ఎక్కువ పట్టదు, అండ్ కొంచెం హెల్తీగా ఉంటుంది, అండ్ సింపుల్గా అయిపోతుంది, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని, మనకి తెలుస్తుంది కదా సాల్ట్ ఎంత పడుతుంది అన్నది. సో జంపిన అలా వేసేసుకొని అండ్ అవి 3 కలిపేసి ముక్కలకైతే బాగా పట్టనిచ్చి, అండ్ ఇంకా టైం ఉన్న వాళ్ళైతే కొంచెం సేపు వదిలేసినా పర్వాలేదు, నాకైతే టైం లేదు. అండ్ క్యారేజీకి అయితే కావాలి కదా, సండే కూడా మాకు ఆఫీస్ ఉంటుంది. అది అలాగా ముక్కకి అటు ఇటు తిప్పించేసి ఈజీగా సరిపోతుంది నాకు ఆ ముక్కలకి ఆ క్వాంటిటీ. అండ్ మీరు వండుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఎంత పడుతుంది ఏంటనేది, ఎక్కువ వృధా అవ్వదు. నేను 2 స్పూన్లే కారం వేసాను, అండ్ తగినంత ఉప్పు వేసాను, అండ్ స్టార్ మసాలా ప్యాకెట్ వేసాను. మీకు స్టార్ మసాలా ప్యాకెట్ లేకపోతే గరం మసాలా అంటారన్నమాట, అది వేసేసి ఇలాగైతే మొత్తం అన్నిటికి పట్టించేసాను. చూసారా ఎంత బాగుందో. అండ్ ఇలా పట్టించేసి ఒక 5 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను కళాయి అయితే పెట్టేశాను, అండ్ నాన్ స్టిక్ది, ఎప్పుడుదోలేండి, చూసి మళ్ళీ కామెంట్లు చేయకండి, ఓకేనా. అండ్ దాంట్లో అయితే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒక 3-4 గరిటెలు అయితే ఆయిల్ అయితే వేసాను. అండ్ మీరు తగినంత చూసుకోండి, నా క్వాంటిటీ తక్కువే కదా, అండ్ మాకైతే అది సరిపోతుంది. అండ్ నాన్ స్టిక్లు అనుకోండి భలే వస్తాయి అసలు. కావాలితే మీకు ఈ రెసిపీని అయితే మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఏంటంటే అండ్ నూనె వేసాం కదా, దాంట్లోనే ఆ ముక్కలన్నీ వేసేసుకొని కళాయిలో వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. అండ్ మీ దగ్గర ఇది లేకపోయినా, నాన్ స్టిక్ లేకపోయినా, మీకు దలసరిది దాంట్లో అయినా వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలా అయిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టి తీసిన తర్వాత ఇలాగ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తీసి వన్ సైడ్, అంటే ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ మూత పెట్టవసరం లేదు. ఒక సైడ్ వేగినప్పుడు మాత్రం మూత పెట్టేసేయాలి, రెండో సైడ్ మూత పెట్టవసరం లేదు. చూసారు ఎంత బాగా వచ్చినాయో. అండ్ నూనె కూడా సపరేట్గా అయిపోయింది, ఇలా తీసేసాను. నూనె అయితే చాలానే మిగిలింది. అండ్ వేడివేడిగా తింటే ఆహా ఓహో అనాల్సింది. సండే స్పెషల్ మరి ఇలా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ కలర్ఫుల్గా అయితే డెకరేషన్ చేసేసాను. అండ్ మిగిలిన ముక్కలు నేను ఏం చేశానంటే కర్రీ వండాను. నేను కర్రీలో అయితే నేను చింతపండు పులుపు అయితే వేయను, కాకుండా ఎలా వండుతాను అన్నది నీకు కామెంట్ చేయండి. అండ్ ఫిష్ కర్రీ కూడా చెప్పండి అని, అప్పుడు నేను చెప్తాను, ఓకేనా. బాయ్ బాయ్.